హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీకు నేను చికెన్ పిక్కిల్ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ని మంచిగా వాష్ చేసుకోండి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి కూడా వాష్ చేసుకోండి. తర్వాత కడాయిలో చికెన్ వేసి సాల్ట్, పసుపు, ఆయిల్, జింజర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ప్రాపర్గా మిక్స్ చేసుకొని అది స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోండి. అది మెత్తగా ఉడకాలి. మనం సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. దానంతట అదే వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మంచిగా సాల్ట్ చేసుకోండి. అది కుక్ అయ్యాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉడకబెట్టిన చికెన్ అందులో వేసుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. అది లైట్ బ్రౌన్ వచ్చేసరికి అల్లం వేసుకోండి. అల్లం క్లిప్ ఒకటి మిస్ అయింది, సో అల్లం వేసుకొని మంచిగా స్మెల్ పోయే వరకు కుక్ చేసుకోండి. దాని తర్వాత మసాలా కూడా వేసుకోండి. మసాలా ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. మంచి స్మెల్ పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తగినంత కారం, ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఇంతకుముందే లెమన్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టినాం. ఆ లెమన్ వాటర్ కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ పికిల్ని 3 days తర్వాత తింటే మంచిగా పీసెస్కి కూడా కారం, ఉప్పు సరిగా పడుతుంది. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ డైరీస్.